దేవుడి నామానికి మహిమ కలుగును. అది పైన కనెక్ట్ అయిందా చూడు హెడ్సెట్ సింబల్ స్తోత్ర మళ్ళీ తీసుకుంటా. చూస్తారా తీసి వైర్ తీసి పెట్టుకుంది మీద చూడడానికి ఏర్పడుతుంది పెట్టినప్పుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ఓ నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రములు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని వందనాలు ప్రభువా. బలహీనులము మీ రక్తం చేత మమ్మల్ని కడగండి. ఉదయకాలం మొదలుకొని ఈ క్షణం వరకు కూడా కాచి కాపాడినారు దేవా. అనుదినము నీ సన్నిధిలో గడుపుతున్నాం. ఇది నీ ఉన్నతమైన కృపను నమ్ముతున్నాం. దైవమా, మీ ఆత్మకార్యం జరిగించండి. మేము ప్రార్థిస్తున్న స్థలము యుద్ధకు మీరు దిగిరండి దేవా. నీకు స్తోత్రాలు. ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవిస్తారు వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు ఇక్కడ మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం. దిగిరండి, మీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించి మీ ఆత్మచేత మమ్మల్ని నింపి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను ఉమిలెదనా, కొదువతో నేను ఉమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చినా, వెంబడించిన అందరూ. నీవే నా ఆత్మదాహము తీర్చినా, వెంబడించిన అందరూ. కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధి సంపదల గనిధి, సర్వకృపానిధి సంపదల గనిధి, సకలము సకలము సకలము
కలవరపడి కొండల వైపు కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నిత్యమో కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా కలవరపడి కొండల వైపు కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నీవు నాకుండగా నీవే నా యేసునాథా స్తుతిగా నీవే నా అండగా నీవే నా నీవే నా ఆత్మదాము కీర్తినా వడించినా నీవే నా ఆత్మదాము కీర్తినా వడించినా కన్నులెత్తి కొదువతో కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నాతో నీ జీవితం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. తో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుతున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుతున్నావు.
ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే శిఖరధ్వని గల గమనందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు శిఖరధ్వని గల గమనందు నన్ను స్నేహించిన నా ప్రియుడు కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుతున్నావు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుతున్నావు ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరించబడి ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరించబడి నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు నీతో నా జీవితము సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే
హల్లెలూయా. చివరిగా అయ్యగారిది ఒక పాట మనం పాడుకొని ముందుకు సాగుదాం. నా పూర్వస్థితి నాకు పాడదాం. 23 సాంగ్. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుండా. హృదయ గుడారము నేలకు నీదు ప్రభావము నన్ను వీడిపోయే. నా హృదయ గుడారము నేలకు నీదు ప్రభావము నన్ను వీడిపోయే. పడిన గుడారము నేలేపి నిలిపి, పడిన గుడారము నేలేపి నిలిపి, నీ మహిమ మేఘముతో నింపరా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుండా. హృదయపు బలిపీఠము కూలిపోయే, రోదన విద్యను నే మరచిపోయి. హృదయపు బలిపీఠము కూలిపోయే, రోదన విద్యను నే మరచిపోయి. ప్రార్థన బలిపీఠము బాగు చేసి, ప్రార్థన బలిపీఠము బాగు చేసి, కన్నీరు నాలుగు వికించుమయ్యా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుండా. నా పూర్వస్థితి కలిగించరావా, కరుణించి మరలా సన్నిధి భాగ్యము కోల్పోసి, నాయాత్మలోనే నిరుపేదనైతి. నీ సన్నిధి భాగ్యము కోల్పోసి, నాయాత్మలోనే నిరుపేదనైతి. సకలైశ్వర్యములను మించులాటి, సకలైశ్వర్యములను మించులాటి, నీ సన్నిధానము నాటియుమయ్యా, కరుణామయుండా. నా పూర్వస్థితి కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుండా. నే కనుమూయక మునుపొక్కసారి, నీ కృపలో నన్ను బలపరచుమయ్యా. నే కనుమూయక మునుపొక్కసారి,
మునుపటి కంటే నా అంతమందే, మునుపటి కంటే నా అంతమందే, ఉజ్వలముగా నన్ను బంధించుమయ్యా కరుణామయుడా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా కరుణామయుడా. నా పూర్వస్థితి కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా కరుణామయుడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసినటువంటి దేవునికి స్తోత్రం 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదువుతూ ఉన్నాను. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివిన లేఖన భాగము మనందరికీ చాలా చాలా సుపరిచితమైనటువంటిది. ప్రతి ఆదివారం కూడా మనం ప్రభు యొక్క శరీరక్తాల పాల్పంపులు పొందుతున్న సమయంలో ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. యేసుప్రభుల వారు ఈ యొక్క ఉదంతాన్ని తనదైన స్టైల్లో ఆయన చెప్తాడు. మత్తయి సువార్తలో, మరి ప్రతి సువార్తలు చెప్పాడు, కానీ మత్తయి సువార్తలో స్పెషల్గా ఏమంటాడంటే, మత్తయి 7 దయచేసి మొదటి వచనంలో, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న ధూళము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసు చూచుట ఎలా? నీ కంటిలో ధూళముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలోనున్న నలుసు తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న ధూళమును తీసివేయుము. దేవుని బిడ్డలారా, యేసుప్రభుల వారు ఇక్కడ ఒక సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈ సమాజం ఎటువంటి సమాజం అంటే, వేరే వారి గురించి చాలా పట్టింపు గల సమాజం. దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద అదర్ పర్సన్, నాట్ దెమ్ సెల్ఫ్. వారికి సంబంధించి వారికి ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ ఉండదు. వారు ఏ రకమైనటువంటి భక్తి జీవితం కలిగి ఉన్నారో వారికి ఇంట్రెస్ట్ ఉండదు. పొద్దున ఒక సిస్టరు వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టింది. మేబీ ఆమె చూస్తే, ఆమె పేరు చెప్పలేను కాబట్టి బాధపడడం మనకు పెద్ద నష్టం లేదు. ప్రార్థన చేసేవారు పాపం చేయరు, పాపం చేసేవారు ప్రార్థన చేసి, పాపులర్ కొటేషన్ క్రైస్తవ సమాజంలో. ఆ కొటేషన్ పెట్టిన తాను. నేను అన్నాను, ఈ రెండిట్లో మీరు ఏం చేస్తున్నారు అన్నాను. అక్కడ నుంచి ఇప్పటిదాకా రిప్లై రాలేదు, రాదు కూడా, నాకు తెలుసు. ఈ రెండిట్లో మీరు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారా ప్రతిరోజు? డూ హ్యావ్ ప్రేయర్ లైఫ్ ఇన్ నీ పర్సనల్ వేలో నీకు ప్రార్థన జీవితం ఉందా? నో. మరి ఎందుకు పెట్టాలి అటువంటి కొటేషన్స్? నాకు అనిపిస్తుంది చాలాసార్లు, ఈరోజు మనం ప్రార్థన జీవితం కలిగి ఉన్నాం. దేవుని కృపను బట్టి కొన్ని వందల రోజులు గడిచిపోతున్నది. కొన్ని సంవత్సరాలు ఉదయకాల ప్రార్థన చేశాం, కొన్ని సంవత్సరాలు రాత్రికాల ప్రార్థన చేశాం, కొన్ని సంవత్సరాలు ఆల్ నైట్ ప్రేయర్స్ జరిగించాం. నా జీవితంలో నాకు తెలిసి అయితే ప్రార్థనలు ఏమీ అనేది లేదు. వాక్య ధ్యానంలో ఏమీ ఉన్నది. నా చర్యల రీత్యా, నేను వ్యాపార రీత్యా ముందుకు సాగినప్పుడు, పరిచర్య రీత్యా వెళ్ళినప్పుడు నాకు టైం దొరకక నేను వాక్యము చదవలేను కొన్నిసార్లు.
కానీ ప్రార్థన జీవితం లేకుండా ఉన్న స్థితిగతులు అయితే నా జీవితంలో ఇప్పటిదాకా రాలే. మరీ నెలల తరబడి ఏళ్ళ తరబడి మోకాళ్ళ మీద గడపకుండా ఉన్న స్థితి రాలే. ఈవెన్ నా జీవితంలో ఒక్కరోజు కూడా గ్యాప్ రాకుండా నేను ఖచ్చితంగా ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆ కొటేషన్ బట్టి ప్రార్థన చేస్తున్నవాడు పాపము చెయ్యడు. అసలు ఒక విధంగా చెప్పాలంటే ప్రార్థన చేయకపోవడమే పాపం. ప్రార్థన చేసిన వాడు పాపం చేయడం తర్వాత సంగతి. నువ్వు అసలు ప్రార్థన చేస్తలేవంటేనే పాపం చేస్తున్నావు అని అర్థం. ఇది సునీల్ కొటేషన్ అని పెట్టుకోండి మీరు, మార్టిన్ లూథర్ కొటేషన్ తర్వాత. దేవుడు పిల్లలు చాలామంది స్టేటస్లు పెడతారు, విలువైన శ్రేష్టమైన వచనాలు పెడతా ఉంటారు స్టేటస్లు. మొదట నువ్వు వాటిని పాటిస్తున్నావా? ఏంటండి భక్తులు అంటే ఎవరో తెలుసా? మొదట దాన్ని వాళ్ళు అప్లికబుల్ చేసుకొని దాన్ని నెరవేర్చి ఇతరులకు చెప్పేటోడు భక్తుడు. అస్తమానం ఇతరుల గురించి స్టేటస్లు పెట్టుకుంటా ఎవరో చూస్తారు, ఎవరికి ఉపయోగపడుతుంది అనేది అంతా వేస్ట్ ముచ్చట. ఎజ్రా ఏమనుకున్నాడండి? దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఎజ్రా నెహెమ్యాలు ధ్యానిద్దాం అనుకున్నారు మొదటిగా. ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవర్ డెడికేటెడ్ ద మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 7వ అధ్యాయము 10వ వచనం కదా. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు హి వాజ్ ఇమిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ లైఫ్. దాని ప్రకారంగా ఏం చేస్తున్నాడు ఆయన? నడుచుకొనుచూ ఉన్నాడు. ఇజ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొని ఉన్నాడు. ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాటను మనం అప్లై చేసుకోవాలి. ఇతరులకు బోధించు నీవు, నీకు నీవు బోధించుకోవా అని ఒక మాట ఉన్నది. గుర్తుందా రెఫరెన్స్? ఎన్నో వచనం? రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ చాలా సంగతులు చెప్పి నిన్ను బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుచు ఉన్నది. ఏంటండి ఈ చదవండి, ఎన్నో వచనం అది? 2వ అధ్యాయము దయచేసి 21వ వచనం. ఎదుటి వారికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకునవా? దొంగిలింపవద్దని ప్రకటించు నీవు, దొంగిలించదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు, వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొను కొను నీవు, గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు, ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరచదవా? వ్రాయబడిన ప్రకారము నిన్ను బట్టి. ఇక్కడ మనం కొద్దిసేపు ఆగుదాం ఈ వచనాన్ని బట్టి. ఎందుకు ఇదంతా చెప్పుకుంటున్నా మీకు అర్థమవుతుంది. ఈ వచనాన్ని కోడ్ చేసి చాలామంది ఈరోజు సోషల్ మీడియాలో మిసాల గుర్రప్ప గారి గురించి మాట్లాడుతున్నారు. మేబీ ఆయన చేసింది తప్పే కావచ్చు, అది క్రీస్తు న్యాయపీఠంతో తప్ప ఒప్ప అని తేలుతుంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే డజంట్ మ్యాటర్ అండి. ఇప్పుడు నిన్ను బట్టి దేవుని నామం దూషించబడుతుంది, నిన్ను బట్టి దేవుని నామం దూషించబడుతుందని ఈ ప్రతి ఫాల్తుగాడు మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో. ఇది కట్ చేసి పెడతాను నేను క్లిప్ అన్నానమాట, నోరారన్న. ఆయన గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కడు కూడా ఒక హౌలాగాడాడు. ఎందుకో తెలుసా? మిసాల గుర్రప్ప ఈజ్ నాట్ ఏ ఇంపార్టెంట్ పర్సన్ టు సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు 2వ రాకడ కన్నా ముందు మిసాల గుర్రప్పను మీరు ఎదురు చూడని చెప్పిండా దేవుడు? మిసాల గుర్రప్ప వస్తాడు, ఆయన గురించి మీరు వివాదం రేపుతాడని చెప్పిండా? మిసాల గుర్రప్ప అనేది అసలు డజంట్ కేర్ అండి, అది ఇష్యూ కాదు. ఆ ఇష్యూ గురించి మాట్లాడుతున్నవాడు ఇష్యూ. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు యేసుప్రభుల వారు? ఈ యొక్క వచనాన్ని ఉపయోగిస్తున్నావు కదా నీవు, నిన్ను బట్టి దేవుడు నా మన్యజీవుల బట్టి దూషింపబడుతుందని మాట్లాడుతున్నా నీవు ఎన్ని ధర్మశాస్త్రంలోని విషయాలు మీరుతున్నావు అనేది మ్యాటర్. ఇక్కడ దాని మీద చింత లేదు, ఆ విషయాలు ఎవడు ఇష్యూ చేయడు. ఏంటండి? అంత్య దినములలో అపాయకరమైన కాలముల్లో మనుషులు స్వార్థప్రియులు అయిపోతారు. దేవుని బిడ్డలారా, అరే అంత్య దినములలో ఒక ప్రవక్త వస్తాడు భూమి మీదకి, ఆయన అన్నిటి కుదురుపాటు కాలం జరిగిస్తాడు, అప్పటిదాకా యేసుప్రభు రాకడ రాదనే విషయాన్ని ఎవడు మాట్లాడాడు. మరి వీళ్ళని అవలాంటి అనకపోతే ఇప్పుడు మిసాల గుర్రప్ప విషయం అంత అవసరమా? మిసాల గుర్రప్ప జబర్దస్త్ స్టేజ్ మీద పోయేదన్న కార్యక్రమం చేస్తే ఆయన దానికి మూల్యం చెల్లించుకుంటాడు దేవుని దగ్గర. వీడు చెల్లించుకుంటాడా? మాట్లాడుతున్నాడు వీడేమన్నా ఆయనకు ప్రతివాదిగా ఉన్నాడా? వీడేమన్నా ఆయనకు ఒక రక్తం చిందించిండా? వీడెవడు మాట్లాడడానికి ఆయన ఇష్యూ గురించి? నువ్వు బోధిస్తున్న బోధ దాన్ని బట్టి మరి దేవుని నామం ఎంత దూషించబడుతుంది? నీ కంట్లోనే నడుసు పెట్టుకొని నీవే బోధ ప్రకారంగా జీవించకుండా, నీవే ప్రతి ఆదివారం ప్రభుబలి ఇవ్వకుండా, నీవే సిద్ధాంతపరమైన అంశాలు ఎన్నో మార్చుకోకుండా, పరిశుద్ధాత్మ నమ్మని వాడు ప్రతి దరిద్రుడు కూడా మిసాల గుర్రప్ప గురించి మాట్లాడుతున్నాడు.
నువ్వు ముందు ఆ విషయం మార్చుకో. ఇప్పుడు దాన్ని బట్టి దేవుని నామం దూషించబడుతుందిరా బాబు, మిసాల గుర్రపం బట్టి కాదు. నువ్వు పరిశుద్ధాత్మను దూషించడం వల్ల కృపావరం నమ్మనటువంటి ఈ వ్యక్తి మిసాల గుర్రపు గురించి మాట్లాడుతున్నాడు, నిన్ను బట్టి దేవుని నామం అన్నజనుల మధ్య దూషింపబడుతుందని. మరి వీని బట్టి దూషించబడతారు కదా లోకంలో అన్నజనుల మధ్య. అసలు వీని బట్టి దూషించబడుతుంది, మిసాల గుర్రప్పని బట్టి కాదు. మిసాల గుర్రప్ప ఏ రకమైనటువంటి సిద్ధాంత బోధన ప్రతిపాదించిన వ్యక్తి కాడు. కానీ కొంతమంది దేవుని సాకులుగా చలామణి అవుతూ సంఘాలను కుటుంబాలను పాడు చేస్తున్నారంటాడు పౌలు. ఈరోజు మిసాల గుర్రప్ప గురించి మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా కుటుంబంలో పాడు చేసేటటువంటి వ్యక్తే. నేను ఆయన వెనకేసుకుని రావడం లేదు, మేబీ ఆయన చేసిన తప్పు కావచ్చు నేను కూడా అంటున్నా, కానీ అది మాట్లాడేటటువంటి అవసరం నాకు లేదు. అంతకన్నా విలువైన విషయాలు అవతలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఆయన గురించి మాట్లాడతలే, ఆయన ఎగ్జాంపుల్ పెట్టుకుని అంతకన్నా విలువైన విషయాల గురించి మాట్లాడండి భ్రష్టులారా అని చెప్తున్నా. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందికి ఏది మాట్లాడాలి, ఎందుకు మాట్లాడనే విషయం తెలియదు. ఇప్పుడు మిసాల గుర్రప్పను విమర్శిస్తున్న వారందరం ఉన్నది ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఆయన ఏదో జబర్దస్త్ స్టేజ్ మీద ఏదో జరిగింది పోయిండు అక్కడికి. ఇప్పుడు ఆయన చేయడమే పెద్ద నేరంగా భావిస్తున్నటువంటి ఈ మూర్ఖులంతా దాన్ని ఎందుకు చూస్తున్నారు? చూడడం నేరం కదా, చేయడం మాత్రమే నేరమా? వీరు రాత్రింబగలు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్తులు అన్నీ చూసుకుంటూ కూర్చొని ఉండడమేమో పాపం కాదంట. ఆయన పోయి ఆ వేదిక మీద ఏదో యాక్టింగ్ చేస్తే పాపం అంట. అసలు యాక్టింగ్ పాపం కాదు, చూడడమే పాపం. ఇక్కడ రియాలిటీ ఉంది, అక్కడ యాక్టింగ్ ఉంది. ఈరోజు కామన్ సెన్స్ లేదు. ప్రతి ఒక్కడు మైక్ దొరకంగానే పెద్ద పోటుగానిలాగా, పెద్ద ఈడే ఇంటర్నేషనల్ స్పీకర్ లాగా ఫీల్ అయిపోయి మాట్లాడుతూ ఉంటారు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన ఇష్యూ కాదు, ప్రభు రాకడ సమీపంగా ఉన్నదిరా బాబు, రెండవ రాకడకి ఏ రీతిగా సిద్ధపడదాము, అబద్ధ క్రీస్తు కూడా రాబోతున్నాడు, మనం ఎట్లా ఎదుర్కొందాము, మహాశ్రమలు మన ముందున్నాయి, దాని కొరకు ఎట్లా సిద్ధపడదాం పరిశుద్ధాత్మ అభిషేకం చేత, ఏ రీతిగా మనము దేవుని యొక్క కృపావరముల చేత నింపబడాలి, ఏ రీతిగా నశించిపోతున్న ఆత్మలు సంపాదించాలి. ఇప్పుడు గుర్రప్ప గురించి మాట్లాడడం వల్ల నశించిపోతున్న ఆత్మలే మన పట్టబడుతున్నాయి. పెద్ద పెద్ద బడా మినిస్ట్రీ మెయిన్ లైన్ చర్చెస్ నాయకులందరికీ మరి మన సిగ్గుశరం ఉందా మాట్లాడడానికి? అది అంత అవసరమా? ఇప్పుడు దాన్ని నువ్వు మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టినావు. వ్యక్తిగతంగా ఆయనకు హెచ్చరించు. దేవుడు ఏమన్నాడు? నీ సహోదరుడు ఏదైనా తప్పు చేస్తే వాడిని వెళ్ళి ముందు పర్సనల్గా నువ్వు హెచ్చరించమన్నాడు. వాడు నీ మాట వినకపోతే నువ్వు 10 మందిలో పిలిచి వానికి బుద్ధి చెప్పమన్నాడు, కానీ సోషల్ మీడియాలో మాట్లాడమన్నాడా? తప్పు చేసినటువంటి ఏ సహోదరుడైనా అది ఏ రకమైన తప్పు అయినా కావచ్చు. మనిషి అన్నోడు బలహీనుడు అండి. ఇప్పుడు ఆయన అక్కడ పోయి పెద్ద వ్యభిచారం, నరహత్య, జారత్వం చేయలే, ఆయన గురించి మాట్లాడుతున్నట్టు చేస్తున్నాడు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆ విషయాలు బయటికి దేవుడు తీస్తే ఏంటండి? నువ్వు నీ సహోదరుని ఒక బలహీనతను కప్పలేకపోతున్నావు కదా, నీ బలహీనతను కూడా నేను కప్పమంటాడు దేవుడు. అప్పుడు నీ కంట్లో ఉన్నటువంటి నడుసును తీసుకోకుండా నీ పొరుగువాని సహోదరుని కంట్లో ఉన్నటువంటి దూలమును నువ్వు తీయడానికి చూస్తున్నావు కదా, మరి నీ దేవుడు తీస్తాడు. నీ దాని గురించి చూడు మాట్లాడితే దేవుడు మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ విషయం అన్నా కానీ ఎవరిదన్నా కానీ అది ఏ రకమైన ఇష్యూ కానీ, నేను 100 సార్లు చెప్తున్నది పాయింట్. నేను నా జీవితంలో ఏదో ఆ రకమైన ఇష్యూ ఎదురైందని కాదు, ఆ ఇష్యూ ఎదురైనా కాకపోయినా దేవుని జీవితంలో జరుగుతుంది. కానీ ఎప్పుడు వేరే వాళ్ళ పర్సనల్స్ని మనం మాట్లాడేటటువంటి హక్కు మనకు లేదు. వారిలో ఉన్న మంచిదని తీసుకుంటే, ఇప్పుడు నేను భక్సింగ్ గారి గురించి చెప్తా 100 సార్లు. భక్సింగ్ గారు చాలా మంచి ప్రార్థన పరుడు. ఆయనలాగా నేను కూడా రోజు ముఖాల మీద ప్రార్థన చేయాలి అనే ఒక ఆశ ఉన్నది. మరి ఆయన కూడా శ్రీలోరుడు అని చెప్పేసి అన్నారు భక్సింగ్ గారి గురించి. కొంతమంది భ్రష్టులు ప్రతి తరంలో ఉంటారు కదా, ఆయన కూడా ఒక స్త్రీ ప్రతిరోజు శోధించదంట, ఆయన ఇట్లా అని చెప్పేసి ఆయన మీద కూడా రూమర్స్ వచ్చినాయి, ఎలిగేషన్స్ వచ్చినాయి. సాధు సుందర్ సింగ్ అంత విలువైన శ్రేష్టమైన ఇవాంజలిస్ట్ ఇప్పటికి భారతదేశంలో లేడు, ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్. ఈ చెత్త బ్యాచ్ ఎప్పుడు ఎలిగేషన్స్ చేసేటటువంటి బ్యాచ్ ఉంటారండి. వారికి తెలిసి వాడు ఎట్లా సైతాను వాళ్ళని పక్కన పెడతాడో తెలియదు. రవి జకరియాస్ గారు ఇస్లాం మేధావులందరినీ గడగడగడ ఉనికిచ్చాడు ఆయన బ్రతికినంత కాలం. ఏ ఇస్లాం మేధావి కూడా రవి జకరియాస్ ముందుకు మాట్లాడడానికి రాకుండే. అంత విలువైనటువంటి స్కాలర్ ఆయన, అద్భుతమైనటువంటి ఫిలాసఫర్. మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన మస్తు మంది స్త్రీలతోని ఇట్లా చేసిండు అని మాట్లాడిండ్రు. ఆయన చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఈరోజు అవి ఉన్నాయి. అవసరమా? దానివల్ల ఎంతమంది రక్షింపబడుతున్నారు? ఇప్పుడు మిసాల గుర్రప్ప గురించి మాట్లాడి ఎంతమంది రక్షించబడుతున్నారు? ఒక సేవకుడు మంచోడు కాదని చెప్పడం వల్ల ఎంతమంది రక్షించబడుతుంది? సిగ్గుశరం ఏమైనా ఉందా ఈ మాట్లాడుతున్నటువంటి బోధకులకు? అంటే ఏం లేదు. సైతాన్ సముద్రంలో పోతే ఏమనాలి వీరిని? అరే నువ్వు అంత ప్రేమ గల వాడవి ఉంటే, అంత క్రీస్తు పోలిక నీలో వస్తే నువ్వు ముందు వెళ్ళి వ్యక్తిగతంగా వచ్చి మాట్లాడు. ఆయనకు ఫోన్లో మాట్లాడేవాడు దాని వీడియోను అప్లోడ్ చేశాడు యూట్యూబ్లో. జహీరాబాద్లో కూడా మాట్లాడాడు ఆయన గురించి.
నీకేం పని? నీ బ్రతుకు బయటికి తీస్తే ఎట్లుంటుంది? నీ బ్రతుకులు ఏమన్నా లేవా? ఈ రకం ఏ బలవంతం లేకుండా నువ్వు సుఖం పుసగా బతుకుతున్నావా జీవితకాలం అంతా? ప్రతి ఒక్కరి బ్రతుకులో కొన్ని ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని చెప్పుకోలేనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఎవరికి తెలియకపోతే బాగుండే అనేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. వాడు రక్షింపబడకన్నా ముందు రక్షింపబడ తర్వాతను ఒక బలహీన గడియలో ఏదో ఒక లోపం వాళ్ళ ఉంటుంది. మన పెద్ద పరిశుద్ధులం అయిపోయి ఆయన ఇట్లా అయినట్లా ఆడిట్లా ఎంత అవమానం ఏం చేసాడు? ఏం అవమానమైంది అక్కడ ఆయన పోయి చేయడం వల్ల? అన్ని జనుల మధ్య దూషించబడ్డది. ఆయన ఏమంటుండు? అరే భయ్, నేను జబర్దస్త్ అనే వేదిక మీద దేవుని పాటకు అందరిని డ్యాన్స్ చేయించిన అంటుండు. మరి దావీదు కూడా బలిపీఠం తీసుకుపోతున్నప్పుడు నాట్యం చేసిండు రోడ్డు మీద. ఇప్పుడు అక్కడ దేవుని నామాన్ని బట్టి అందరి నోట దేవుని నామాన్ని నువ్వు ఉచ్చరింపజేస్తావా అందరి నోట? ఏంటంటే మిష చేతనో కక్ష చేతనో క్రీస్తు పోర్ట్రేట్ అవుతున్నాడు అక్కడ చూడాలి. కానీ ఇప్పుడేమన్నా వ్యక్తి నాకు యేసుప్రభు వద్దన్నాడా? యేసుప్రభు దేవుడు కాదన్నాడా? లేకపోతే ఆ వ్యక్తి ఏమన్నా విగ్రహారాధన చేసిండా? లేకపోతే ఆ వ్యక్తి నాకు ఇక స్వార్థకి వార్త ఏమొద్దండి నేను ఇక సినిమా ఫీల్డ్లో వెళ్ళిపోతాను అన్నాడు? ఏమన్నాడు అసలు? ఎక్కడ అవమానం జరిగింది? అది ఆ వేదికనే అసలు పాపం వేదిక అంటే మరి ఆ వేదికలో ఉన్న వాళ్ళు ఎంతోమంది యాక్టింగ్ చేశారు. శాంతి సందేశం సినిమాలో, కరుణామేళ సినిమాలో ఆ వేదికలో ఉన్న వాళ్ళు ఎంతోమంది యాక్టింగ్ చేశారు. ఆ డైరెక్టర్లే ఆ ప్రొడ్యూసర్లే డబ్బులు ఖర్చు పెట్టి యేసుప్రభు పేరు మీద సినిమా తీస్తే మరి అప్పుడు నీకు ఇది వేషధారణ అనిపించలేదా? దేవుని నామానికి అవమానం అనిపించలేదా? అందరు పని కట్టుకుని పోయి సినిమాలు చూసి వచ్చారు. ఇప్పటికీ 10 కమాండ్మెంట్స్ సినిమాలు ఉన్నాయి, ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా ఉంది, ఇంకెన్నో సినిమాలు తీస్తూ ఉన్నారు కదా యేసుప్రభు మీద. యాక్టింగ్ చేస్తున్న ప్రతి ఒక్కడు వేషధారేనా? ఆ వేదికనే దేవునికి విరోధమైందా? దేవుడు అన్నీ వాడుకుంటాడు. ఏంటండి సమస్తము దేవునికి సేవ చేస్తున్నది. ఈరోజు దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఆయన గురించి మాట్లాడుతున్న వాళ్ళు వీడు ఏ రకమైన బోధ చేస్తున్నాడో పరీక్షించుకోవాలి. వీడి సిద్ధాంతం ఎంత లేఖన ఆ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఉన్నదో వాడు పరీక్షించుకోవాలి. అడ్డమైన బోధలు చేస్తారు. ఒక బోధకు ప్రమాణాలు ఉండవు, కులబద్ధం ఉండదు, సూత్రాలు తెలియదు, ఒక సిద్ధాంతం లేదు, ఏం లేదు. ఏదో మైక్ పట్టుకొని 4-5 అద్భుతాలు జరగగానే స్వస్థ జరగగానే వాడు పేద బెల్లంపల్లి ప్రముఖ వారిలాగా ఫీల్ అయిపోతారు. రేపు ప్రతి ఒక్కరిని తోలిస్తాడు దేవుడు, ఎవరిని వదిలిపెట్టాడు. బాబు నీ పునాది, వేర్ ఇస్ ద ఫౌండేషన్? పునాది లేదు, మన్నమాశనం ఏం లేదు. ఎవడు సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అయితే వాని గురించి మాట్లాడి వీళ్ళు వైరల్ అవుదామని నెగిటివ్నో పాజిటివ్నో స్వార్థ భారం ఉందా ఈ భ్రష్టులందరికీ? నువ్వు ఆయన గురించి మాట్లాడడానికి కేటాయించినటువంటి ఆ సమయము క్రీస్తు గురించి మాట్లాడితే, క్రీస్తు స్వార్థ గురించి మాట్లాడితే, నశించిపోతున్న ఆత్మల గురించి మాట్లాడితే, దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు అసలు మిమ్మును బట్టి దేవుని నామం అన్న జనుల మధ్య దూషించబడుతున్నదనే మాట ఎప్పుడు అన్నాడు? ఎదుటి వారికి బోధించు నీవు ఆ ప్రకారము జీవించకపోతే నిన్ను బట్టి దూషించబడుతుంది. వీళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేయమని మైక్ పెట్టుకొని చెప్పి వారి జీవితంలో ప్రార్థన ఉంటుందా? ఉంటే మరి అది పెట్టాలి. వేదిక మీద మాట్లాడి పెద్ద పెద్ద మంతకాలు కొట్టేదే కాదు. నీ పర్సనల్ లైఫ్లో నువ్వు చేస్తున్న ప్రార్థన కూడా కనపడని అందరికీ. మా గురువు గారు ప్రార్థన చేస్తుండే, ప్రతిరోజు మేము చూస్తున్నాం ఆన్లైన్లో. అది మా కళ్ళ ముందు పోర్ట్రేట్ అవుతుంది. దేవుని బిడ్డలారా ఈరోజు అన్య జనుల మధ్య దూషింపబడుతున్నది. ఇటువంటి భ్రష్టులందరూ కూడా సాటి సహోదరుని మీద మాట్లాడిన ఈ స్థితిని బట్టి అన్య జనుల మధ్య దేవుని నామం దూషించబడుతున్నది, కానీ ఆయన చేసిన కార్యక్రమాన్ని బట్టి కాదు. అరే వీళ్ళంతా ఒక దేవుడిని నమ్ముకున్న వాళ్ళు పాపం ఒక బలహీనుడిని, చదువుకోలేడు, అధిక విద్య లేదు, సేవాసక్తి ఉన్నది, ఆయన సాక్ష్యంతో కొన్ని వందల మందిని రాష్ట్రం నడిపించుండి ఏదో ఒక సేవకుడు దీన సేవకుని మీద ఇంతమంది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ స్కాలర్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు, బిషప్లు అని చెప్పుకుంటున్న వాళ్ళు, ఇంటర్నేషనల్ స్పీకర్ అని చెప్పుకుంటున్న వాడు మాట్లాడుతుంటే వానికి వీనికి ఏమన్నా ఉందా? కొంచెం మెచ్యూరిటీ ఉందా వానికి? మాట్లాడుతున్న వానికి ఆయన స్థితి ఏంది? ఆయన పరిస్థితి ఏంది? ఏంటంటే మా దగ్గర కొన్ని కేసులు వచ్చినాయి. స్వరస్ పాస్టర్ దగ్గరికి నా దగ్గర కొన్ని కేసులు వచ్చినాయి. అన్న నేను పలానా విషయంలో బలహీనుడిని అయిపోయినా, నేను చర్చికి వస్తున్నాను కానీ త్రాగుడు మానలేకపోతున్నా, చర్చికి వస్తున్నాను కానీ పలానా పాపం మానలేకపోతున్నా. వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ చేసినాం. వ్యక్తిగతంగా ఆ వ్యక్తి గురించి ఎవరి ముందు మేము పోయి చెప్పలే. అందరి ముందు చెప్పడం వల్ల అందరికీ అవసరమైన సబ్జెక్ట్ అది. మన పాపం గురించి అందరికీ అవసరమైన సబ్జెక్టు. యేసుప్రభు యొక్క పరిశుద్ధత గురించి అవసరం అందరికీ. పలానా వ్యక్తి యొక్క పాపం గురించి ఎందుకు? ఆ వ్యక్తికి చెప్పినాం, బ్రదర్ మీరు విశ్వచరిత్ర బుక్ చదివితే మీరు ఈ ఘోరమైనటువంటి జాగ్రత్తల నుంచి బయటపడతారు. ఒక్కసారి ఆ బుక్ చదవండి.
మీకు ఆల్రెడీ చక్కని భార్య ఉన్నది, అయినా మీరు మరలా ఈ రకమైన జాగ్రత్తలు పడిపోయారు కదా. ప్లీజ్ దయచేసి ఈ బుక్ చదవండి. ఇద్దరం ప్రేమపూర్వకంగా ప్రార్థన చేసి వానికి ఆ బుక్ పరిచయం చేసినాం. ఆ బుక్ చదివిన తర్వాత వాడు ఆ పాపాన్ని జయించాడు. అసహ్యం వేస్తుందన్న నాకు అన్నాడు వాడు తర్వాత ఆ బుక్ చదివిన తర్వాత. ఏంటంటే సాక్ష్యం చాలది. మార్పును కోరుకోవాలి కానీ ఒక వ్యక్తిని మనము డిఫెమ్ చేయడానికి మనం ఉపయోగించుకోవద్దు ఇష్యూని. ఆ వ్యక్తిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయి. మిసాల గురప్ప గారు ఉన్నాడు, తెలియకపోయిండేమో, ఇట్లా పోతే ఇట్లా దేవుని నామానికి అవమానం వస్తుంది తెలియదేమో. నీలాగా ఆయన పెద్ద బైబిల్ కాలేజీలో చదివించిన మనిషి కాదు కదా, ఏదో అడవిలో ఉన్న మనిషి, తెలిసి తెలియని జ్ఞానంతో పరిచయం చేస్తున్న మనిషి. పోయి చెప్పు సహోదరునిగా, మాట్లాడు. అది పద్ధతి కాదన్నా, మనకు దేవుడు డబ్బులు ఇస్తాడు, నువ్వు డబ్బుల కొరకు పోయినావేమో, లేకపోతే నువ్వు పేరు పరపతి కోసం దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఆయన టైం వచ్చినప్పుడు లేపుతాడు, మరొకసారి అట్లా చేయకు అని పోయి వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ చేసి ఆయన నత్తుకుంటే అది ఎంత మంచిగా ఉంటుంది. ఒకవేళ తప్పే అయినా, ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునేటటువంటి ప్రక్రియలో ఉండేది పోయి పరపక్షమందు ఉన్న వారికి పరిశీలన చేస్తున్నారు. ఎంత యూట్యూబ్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క బచ్చగాడు ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కడు వాడు ఛానల్ ఉంటే చాలు, ఏముంది పెద్ద కథన, ఖర్చు అయ్యే పనేం లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం గుర్తుపెట్టుకోవాలి. సైతాన్ యొక్క కుట్ర ఏంటంటే వీడు పరిశుద్ధుడు కాకూడదంటే ఒకటే ఒక పని చేయాలి. వీడు పరిశుద్ధతలు కాకూడదు అంటే ఏం చేయాలంటే వీరి దృష్టి అస్తమానం వేరే వాళ్ళ మీద ఉంటట్లు చేయాలి. అది మన యొక్క టార్గెట్. అపవాది యొక్క టార్గెట్ ఏంది? మనం పరిశుద్ధం కావాలంటే ఏం చేయాలి? మనల్ని మనం పరిశీలించుకోవాలి. లుక్ ఇన్ టు సీ యువర్ ఓన్ హార్ట్ అండ్ మైండ్, సోల్ అండ్ ఎవ్రీథింగ్, యువర్ ఇన్నర్ మోస్ట్ చేంబర్. వాట్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ డూ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్? అది చూసుకొని వెళ్ళాడు. నేను అస్తమానం అదే బాధపడతా ఉంటాను. నాకు ఎక్కువ ఇష్టపడ్డది రెండే నా జీవితంలో ఎప్పుడు నేను చెప్తా ఉంటాను. అందులో మొదటిది ప్రార్థన, రెండవది ఎవాంజలిజం, సువార్త. ఇప్పుడు ఇష్టపడ్డది మనం దక్కకపోతే ఎట్లుంటుంది చెప్పండి? ఇష్టపడ్డది దక్కలేదు దానికి ఎట్లుంటుంది? ఎంత బాధ, ఎంత వేదన ఉంటుంది. అసలు ఇష్టపడలేము అనుకో, దక్కకపోతే పెద్ద నష్టం ఉండదు. ఒక అమ్మాయిని బాగా డీప్గా లవ్ చేసిండు, ఆయన అమ్మాయి దక్కకపోతే వాడు బాధపడతాడు. లైట్గా తీసుకున్నాడు అనుకో, వాడు లవ్ చేసిన నటించిన అనుకో, ఆ అమ్మాయి ఎంతమంది 10 మందితో కూడా మనకి పెద్ద బాధ అనిపించదు. డీప్గా లవ్ చేసినప్పుడు ఆ అమ్మాయి మనం దక్కకపోతే, ఆ అమ్మాయితో వాడి సహవాసం దొరకకపోతే, ఆ అమ్మాయిని వాడు కొంత మిస్ అయినా బాధపడతాడు. మరి ఇప్పుడు నేను ఎక్కువ ఇష్టపడ్డది సువార్తను కదా, చాలా బాధపడుతున్నా. సువార్త చేయడానికి అవకాశాలు లేవు. చేద్దామని ఆశ అయితే ఉన్నది. మరి కొన్నిసార్లు దేవుడు అపోస్తలులను ఆపాడు, అరే మీరు కొంతకాలం ఆగండి పరిచర్య. విలియం కేరీ గారే 9-10 సంవత్సరాల దాకా అడ్రస్ లేకుండా ఎంతో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన 10-15 ఏళ్ళ తర్వాత దేవుడు ఆయనను భారతదేశం అంతా పరిచయం చేసాడు. ఇప్పుడు మన సేవ ప్రారంభించి ఒక 15 సంవత్సరాలు అవుతున్నది. పరీక్ష కాలంలో ఉన్నామేమో, ఇంకా దేవుడు ద్వారాలు తీసే టైం మనం ఉంటుందేమో. బాధ అయితే ఉంది లోపల. అరే మేము అనుకున్నంత ఎవాంజలిజం చేయలేకపోతున్నామే. ప్రతిరోజు ఒక దగ్గర మీటింగ్ పెట్టాలి, ప్రతిరోజు కొంతమందికి సువార్త ప్రకటించాలి, ప్రతిరోజు క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యం చెప్పాలని ఆశ ఉన్నది, కానీ అవకాశం లేదు. దేవుడు ఆశగల ప్రాంతం తృప్తిపరచాడు, ఆయన టైం వచ్చినప్పుడు చేస్తాడు. కానీ సువార్త ప్రకటించడం ద్వారా నువ్వు నేను ఎంత సంతోషపడుతున్నామో, ఎంత సాటిస్ఫాక్షన్ అవుతున్నామో, ఆ సువార్త పరిచర్య ద్వారా ఎవరైనా మారుమనసు పొందే దేవతలు సంతోషపడుతున్నారు, పరలోక సైన్య సమూహం సంతోషపడుతున్నది. కానీ మనం ఇట్లా మోకరించి ప్రార్థన చేయడం వల్ల, మనల్ని మనం పరిశీలించుకోవడం వల్ల మనం పరిశుద్ధులమవుతున్నాం. యేసు ప్రభుతో మనము సన్నిహితులం అవుతున్నాం. యేసు ప్రభు నీ అనుదిన ప్రార్థనను బట్టి ఇష్టపడే దేవుడు అయి ఉన్నాడు ఆయన. అరే వాడు కొంతమంది పరిచర్యకు అవకాశం లేవనుకో, అప్పటిదాకా ఏదో పిచ్చపాటి కబుర్లు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రార్థన చేయడము స్వార్థ పరిచర్య కన్నా విలువైన పని. ఎందుకు? మనం దేవుని కనెక్ట్ అవుతున్నాం, దేవునితో మాట్లాడుతున్నాం, దేవుని యొక్క సహచర్యాన్ని మనం ఆ యొక్క పొందును మనం అనుభవిస్తున్నాం. కానీ స్వార్థ ప్రకటించడం కూడా విలువైన కార్యక్రమమే. అవకాశాలు లేవు, ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఒక 2 గంటలు మనం టైం కేటాయించినామండి ప్రార్థనకు, అవకాశం లేదనుకో, ప్రార్థన చేయడానికి అవకాశం లేదనుకో, సువార్త చేస్తాం. పోయి సువార్త చేయడానికి అవకాశం లేదనుకో, ప్రార్థన చేస్తాం. కానీ సువార్త ప్రార్థన ఈ 2 లేకుండా మాత్రం ఉండదు. ఏదైనా ఒకటి ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. 2 కాళ్ళ వంటి ప్రార్థన జీవితము, సువార్త, ఈ 2 ఏం చేస్తాయంటే నిన్ను నువ్వు పరీక్షించుకున్నట్లు చేస్తాయి. వాక్యం కూడా ఎట్లుంటుందంటే ఇతరులకు బోధిస్తున్నప్పుడు అది వాళ్ళకు ఉపయోగపడకపోయినా నాకు ఉపయోగపడుతుంది. ఆ సమయానికి దేవుడు సడన్గా ఏదో ఒక కొత్త విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు, అది నాకే అవసరమని దేవుడు తెలియజేస్తాడు. స్వబోధ సుబోధ అంటే
సుబోధ చేస్తున్నప్పుడు అందులో ఎన్నో పాయింట్లు నాకు కూడా టచ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ప్రార్థన చేస్తున్నప్పుడు నా లోపములు దేవుని యొక్క ముఖ కాంతిలో కనబడతాయి. సరే చేసుకుంటాం. దీని మీద దృష్టి పెట్టాలి మనం. నా మీద నేను దృష్టి పెట్టుకోవాలి, యేసయ్య మీద దృష్టి పెట్టాలి. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని ఆయన వైపు చూడాలి. కానీ ప్రతి మనుషుడు వీడెట్లా వాడెట్లా వీడెట్లా వాని బ్రతికిట్లా అట్లా మాట్లాడుతున్న వాని జీవితంలో ప్రార్థన ఉండదు. నేను చాలామంది పర్సనల్గా విశ్వాసులు ఏం చేయాలంటే, విశ్వాసులకు కూడా మరి అంత సీరియస్నెస్ లేదు. ఒక సేవకుని వెంబడించకన్నా ముందు వాడు ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడో చూడాలి. ఏంటంటే తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు ఒక సంగతి జ్ఞాపకం చేస్తాడు తిమోతి గురించి. తిమోతి, నీవు నన్ను ఊరికే వెంబడించలేవు కుమారుడా, ఎన్నో కోణములలో నీవు నన్ను బాగుగా పరిశీలన చేసి ఉన్నావు. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ఏంటండి 10వ వచనం చదువు. అయితే నీవు నా బోధను ఏంటండి ఏ రకమైన బోధ అయినా చేస్తున్నాడు. మొదట చూసినాడు నా బోధను, నా ఏంటండి ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొకయ, ఈకోనియా, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకున్నవాడవై నీవు నన్ను వెంబడించితివి. ఏంటంటే ఇన్ని చూసాడు. ఉట్టిన ఆడ మంచిగా మాట్లాడుతున్నాడు కదా అని వెంబడించలే, ఆడ మంచిగా జోకులు వేస్తున్నాడు కదా వెంబడించలే. కొంతమంది ఆయన మంచిగా పాటలు పాడతారని ఆ పాటలకు వెంబడిస్తారు. అది ఒకటే చూడమన్నాడు దేవుడు. ఏంటండి అంతకన్నా మంచిగా పాటలు పాడేటప్పుడు ఏర్రా ఏమని ఉన్నాడు. ఎస్పి బాలు గారు ఆయన చనిపోయిన మరి వాడిని వెంబడిస్తాడా? వాళ్ళు పాటలు బాగా పాడతారని చెప్పేసి వాళ్ళ మినిస్టర్ పాటలకి అట్రాక్ట్ అయిపోయి వెంబడించడానికి మన బుద్ధి ఉందా? అదొకటి నా దేవుడు చూడమన్నది. ఎవరైనా పాటలు అందరూ పాడతారండి. పాటలు మాత్రం కాదు, వాళ్ళ ఉద్దేశం ఏంది, వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, వాళ్ళకి ఎన్ని శ్రమలు కలుగుతున్నాయి, వాళ్ళ బోధ ఏ రీతికి ఉన్నది, ఇవి చూడాలి మనిషిలో చూస్తే. కానీ మన బ్రతికి ఎట్లుంది, వాని ఒక చరిత్ర ఎట్లుంది, రాసే బ్రతికి మన గతం ఎట్లుంది. ఈ గతమును మాట్లాడుతున్న వాడైతే డైరెక్ట్ సాతాను కుమారుడే. బైబిల్లో చాలాసార్లు సాతానే మాట్లాడిండు. యోషువ దగ్గర కానీ ఇంకా చాలా ప్లేస్లలో ఆడ ఇట్లా మలిన వస్త్రాలతో. అరే గతం రా బాబా, అది గతమును మరచి శ్రీయేసునే తల్లి అంటే గతమును మాట్లాడుతున్నంటే వాడన్నా ఏంటండి వాడు ఖచ్చితంగా సాతాను చూడాలి. ఇప్పుడు జరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మిసాల గుర్రప్ప గారిది ఏదో ఇన్సిడెంట్ జరిగిపోయింది అని ఇప్పుడు మనం మారుస్తాం గతంలో పోయి. వాట్ ఈస్ ద యూజ్ అబౌట్ టాకింగ్ దట్ ఇష్యూ? వై షుడ్ వి ఫోకస్ ఆన్ దెమ్? దెర్ ఇస్ నో నీడ్ అట్ ఆల్ యాజ్ పర్ మై వ్యూ. దాని అవసరం లేని విషయం అసలు. అంతకన్నా విలువైన ఏందరా బాబు మనం మాట్లాడాల్సినవి, మనం వైరల్ చేయాల్సిన విషయాలు అంతకన్నా విలువైన ఎన్నో ఉన్నాయి. ఒక విషయం వైరల్ చేయమని చూద్దాం. వాట్ ఈస్ ద రియల్ డాక్ట్రిన్? ఈ విషయం మీద ఎవడు మాట్లాడాడు? వాట్ ఈస్ ద రియల్ డాక్ట్రిన్ ఆఫ్ సెకండ్ కమింగ్? వాట్ ఈస్ ద రియల్ గాస్పల్? ఎందుకంటే ఎవరి బోధ వానుకున్నది, ఎవరి పునాదులు వాడుగా వేసు ఏదో ఇట్లా వస్తాడు అట్లా వస్తాడు దొంగలా వస్తాడు. ఒకడు పునాది వేసుకున్నాడు, ఒకడేమో శ్రమల కన్నా ముందే మనం ఎత్తపడతాం సంఘానికి శ్రమలు రాని అని ఒకటి పునాది వేసుకున్నాడు. దాని మీద ఎవడు వైరల్ చేయడు. మిసాల గుర్రప్పది అంత అవసరమా? 2వ రాకడికి ఏమన్నా ముడిపడి ఉందా? మిసాల గుర్రప్ప ఇష్యూతోని 2వ రాకడేసి ప్రభు యొక్క 2వ రాకడికి ఏమన్నా ఉందా లింకులు? దీనికి దానికి వీళ్ళు బోధిస్తున్న బోధకు లింక్ ఉంది. ఇప్పుడు వీరని బట్టి దూషం పడుతుంది దేవుని నామం, మిసాల గుర్రప్పని బట్టి కాదు. అందుకే అన్నాడు ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. ఏంటంటే ప్రతి మనుషుడు నేనెంత ఈ వాక్యానుసారంగా బ్రతుకుతున్నా, నేనంతా ఈ వాక్యానుసారంగా జీవించగలుగుతున్నా, సాధ్యమవుతున్నదా నాకు జీవించడం కంటే? నాకే సాధ్యమైతే లేదు కదా, ఇంకా నేను వేరే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి? ఐఎమ్ నాట్ ఏబుల్ క్వాలిఫైడ్ పర్సన్ టు బీయింగ్ ఏ రియల్ క్రిస్టియన్ యాజ్ పర్ బైబిల్. బైబిల్ కోణంలో నేను చూసినప్పుడు నేనే అనేబుల్ అనుకునే పరిస్థితి ఉంటుంది. ఏంటంటే ఈ ప్రమాణాలను బట్టి జీవించాలంటే దేవుని బిడ్డలారా యేసుప్రభువు అంటాడు, ఒక స్త్రీని మోహపు చూపులతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఈ చర్య ఎవరి జీవితంలో లేదా? మిసాల గుర్రప్ప గారి గురించి మాట్లాడుతున్నటువంటి సేవకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి జీవితాలు కళ్ళు పరిశుద్ధం అయిపోయినాయా, పవిత్రం అయిపోయినాయా? దాన్ని పరీక్షించుకో, ఎన్నో పరీక్షించుకో. వాడే అందరినీ మోహపు చూపులు చూసుకుంటా, అందమైన దృశ్యాలన్నీ కంటి కనిపించినప్పుడు ఆకర్షించబడుకుంటా మిసాల గుర్రప్ప యొక్క బ్రతుకు గురించి మాట్లాడితే ఎట్లుంటుంది? వాని చూపుల్లోనే కామం పోలేదు, వాని చూపుల్లే పవిత్రపరచబడలేవు.
లస్ట్ఫుల్ థింకింగ్స్ కలిగి ఉండి వాడు ఇంకోటి తప్పు చేస్తున్నాడు అంటే అసలు ఈ థింకింగ్ కూడా అదే ఆకోవకు చెందింది. అట్లా మాట్లాడడం కూడా ఇట్ మే బి రైట్ ఆర్ రాంగ్. ఇప్పుడు దట్ ఈస్ నాట్ ఇష్యూ. మిసాల గుర్రాఫ్ అని చేసేది రైట్ ఆర్ రాంగ్ అనేది నా పాయింట్ కాదు. ఆ ఇష్యూని మాట్లాడుతున్న వాటి నా పాయింట్. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సంగతి మాట్లాడాలనే ఆలోచన నాకు పుట్టించాడు. దాంట్లో మనకు కావాల్సినటువంటి విషయం ఏంటంటే వీ షుడ్ చెక్ అవర్ సెల్ఫ్, నాట్ అదర్స్. దిస్ ఈజ్ ద వెరీ వెరీ యూస్ఫుల్ మెసేజ్. మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి ఇట్ మేబీ గుడ్ ఆర్ బ్యాడ్, మంచి కూడా కొన్నిసార్లు ఉంటుందండి. దాని గురించి ఎక్కువ ఆలోచన లాభం చెప్పు. పలానా వాడు బాగా పాటలు పాడుతుండు బాగా మంచి నాకేమని వస్తాయి అట్లా వాని గురించి మాట్లాడుకుంటే. వాని పాటలు వానికే, వాని రంగం వానికే, వానికి జోడించిన కంఠం వానికే ఉంటుంది. వాట్ ఐయామ్, వాడు మంచిగా పాటలు పాడుతుండు, వాడు మంచిగా ప్రార్థన చేస్తున్నాడు, వాడు మంచిగా ఇట్లా అటువంటి లైన్లోనే మనం ఉండదు. వాట్ ఐయామ్ టుడే, వాట్ ఐయామ్ ఎస్టర్డే, వాట్ ఐయామ్ టుమారో. నేను రేపేం కాబోతున్నా, ఈరోజు ఏమై ఉన్నా, ఇంతకుముందు ఏమై ఉంటుంది. జస్ట్ వీ హ్యావ్ టు చెక్అవుట్. దేవుని బిడ్డలారా, ఒక నూతన తీర్మానం తీసుకుందాం ప్రభు సన్నిధిలో. మనమైతే మనల్ని మనం పరిశీలించుకునే స్థితిలో ఉందము గాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి. అవునయ్యా, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునేటటువంటి ఈ ప్రక్రియలో ఉండకుండా దుష్టుడు ఒకరినొకరు విమర్శించుకొని మరి అవసరమైన విషయాలు కాకుండా అనవసరమైన విషయాలకు ఈరోజు చర్చా వేదికలు పెడుతున్నారు. ఎంత సిగ్గుచేటు, ఎటువంటి స్థితిలో ఈ యొక్క సమాజం ఉన్నదో బయలుపడుతున్న తండ్రి, బుద్ధి కలిగించండి. అవసరమైన విషయాల మీద చర్చలు జరుగునుగాక, సిద్ధాంతపరమైన విషయాల మీద చర్చలు జరుగునుగాక. ఈ అనవసరమైనటువంటి రాద్ధాంతాల మీద చర్చల వల్ల ప్రయోజనం లేదు తండ్రి. మీరు రాకడకు సంబంధించిన ఇష్యూ మీద చర్చలు జరగాలి అయ్యా, బోధల మీద చర్చలు జరగాలి. అటువంటి ఆలోచన ధోరణి నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి కలిగించండి. విత్తబడినటువంటి వాక్యమును ఫలింపచ్చు. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే, ప్రభు యేసు నామమున అపవాదికి నీ వానికి క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక.